దొరవెల్లన్న కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేద్దామనంటే, సరే ఆయన కాదు, ఆయన ఎన్నుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది. నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది, ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి సహకారం కోసం పోయాం, అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరు సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటా. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంది చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి, నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమానికి ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం. కేసీఆర్ వర్గీకరణ చేస్తాను, కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ముందటున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం, సోనియా గాంధీ చుట్టూ తిరిగాం, ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మినహాయిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగుంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాం జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసింది నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్డా. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నామా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేశాం. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు, నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు అందించడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నా, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర్ గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం,
వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలామంది అంటారు కదా, పలానైన కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నా కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేసాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సరే అనుకోండి. కానీ అంబేద్కర్ ఇష్యూలో కూడా అంటే వాళ్ళు ఇట్లాంటి నెగిటివ్ ప్రోపగండా కావచ్చు, లేదా అంటే ఒక పక్క ఎస్సీ వర్గీకరణకి ఆమోదిస్తున్నాం మేమని చెప్పిన అదే గవర్నమెంట్ మళ్ళీ అంబేద్కర్ ని తీసుకొచ్చి ఈ రకమైన కామెంట్స్ అంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి అంటున్నా. ఎందుకు ద్వంద్వ వైఖరి అంటే, మీరు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం, పార్లమెంట్ లో చట్టం చేస్తాం వాళ్ళు 11 సంవత్సరాలుగా ఎందుకు లేదు? ఒకవేళ మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి మీద పోయి యుద్ధం మదకృష్ణ ఎందుకు చేయాలి? పోయి చంద్రబాబు మీద పోయి ఎందుకు అడగాలి? లేదా ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అడగాలి? ఒకసారి పార్లమెంట్ చట్టం అయితే దేశమంతా అమలవుతుంది కదా. తప్పు చేసింది మీరు కదా, పార్లమెంట్ లో చట్టం చేయకుండా మీరు చట్టం చేసే దమ్ము మీకు లేదు. అవునా? మీరు 370 రద్దు చేస్తారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తారు, లేకపోతే మీరు ఇంకేదో చేస్తారు. కాదనట్లేదు, మేము వద్దనట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కోరుకున్నాడు 370 రద్దు చేయమన్నాడు, మేము కూడా కోరుకుంటాం. కానీ అంత ప్రపంచ సమస్య అయిన జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించిన వాళ్ళు మా మాలమాదిగల సమస్య పరిష్కరించరా పర్మనెంట్ గా? ఎందుకు సమస్య? మీరు సుప్రీంకోర్టు మీద ఎందుకు నెట్టేసారు? సుప్రీంకోర్టు మీద నెట్టేస్తే సుప్రీంకోర్టు ఏమైనా కొండందవి ఎలుకన పట్టే జడ్జిమెంట్ ఇచ్చింది. అది మాకు పెద్ద పెద్ద పనికొచ్చే జడ్జిమెంట్ ఏం కాదు. అది కొన్ని డైరెక్షన్స్ అన్ని ఉట్టి అబద్ధాలండి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది ఏ మాత్రము మాకు మా మాలమాదిగలను సమస్య పరిష్కరించే జడ్జిమెంటే కాదు. అది దానికి సన్మానాలు చేసుకుంటోళ్ళు, లేకపోతే అంత అయిపోయింది అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారు? అన్ని అయిపోయినాక యుద్ధం ఎందుకండి? 30 సంవత్సరాల తర్వాత మనకు అనుగుణంగా అదే అండి, అది అనుగుణంగా ఎట్లా అనుగుణంగా చెప్పండి. ఒక మాట అడుగుతున్నా, కృష్ణ కోపం వచ్చినా ఇంకెవరికి కోపం వచ్చినా ఒక లా ప్రొఫెసర్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదేం చెప్పింది? రాష్ట్రాలకు చేసుకునే అధికారం మాత్రమే ఇచ్చింది. చేయమని చెప్పి ఆర్డర్ వేయాలి. చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తే వేరు, చేసుకోవచ్చు అని చెప్పి సూచన ఇస్తే వేరు. నీ సూచనలు 100 చేయపా, 100 చేయి, అది చేయమన్నట్టు కాదు. చేయమన్నట్టు ఆర్డర్ ఇస్తే ఇప్పటిదాకా ఎందుకు అవుతాడు రేవంత్ రెడ్డి? ఆర్డినరీ చేస్తాను ఎందుకు ఆగిండు? చంద్రబాబు ఇప్పుడే కమిషన్ మెంబర్ వేసింది, ఇంతవరకు ఏం ఊసలేదు పాస్ లేదు. అవునా కదా? అరే సుప్రీంకోర్టు విత్ ఇన్ టైం ఫ్రేమ్ వరకు చేయండి. 30 ఏళ్ళుగా కష్టపడ్డారు వీళ్ళు. 30 రోజుల్లో మీరు చేయాలి. ఈ వర్గీకరణ ఈ సూత్రప్రాయాన్ని ఇట్లా చేసి పడేయండి అని చెప్పి నువ్వు ఎందుకు వెళ్ళి సూచన చేసుకోవచ్చు అని చెప్పి దాంట్లో ఏం కొరివిలు పెట్టావు? ఏం క్రిమిలేర్ కొరివి పెట్టావు? తర్వాత మొదటి తరం వాళ్ళు అనుభవిస్తే 2వ తరానికి ఏదని కొరివి పెట్టావు. తర్వాత లేటెస్ట్ డాటా తీసుకోమని కొరివి పెట్టినావు. ఇవన్నీ అయ్యే పనుల. అంటే ఒకవైపు బీజేపీ క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకం. సెన్సస్ ఆఫ్ ఇండియాలో కుల గణన లేకపోతే చెల్లదు. బీహార్ లో అదే జరిగింది. అవునా కదా? మరి ఇక్కడ రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి ఒకవైపు బీజేపీ క్యాస్ట్ సెన్సస్ అనుమతి ఇవ్వకుండా, అదే బీజేపీ మేము వర్గీకరణ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు జడ్జి ద్వారా తూతూ మంత్రంగా ఏదో జడ్జిమెంట్ ఇప్పిస్తే అదేదో పెద్ద అయిపోయినట్టుగా. మరి నేనైతే 10th ఫెయిల్ కానీ కాదు, నేను ఒక లా ప్రొఫెసర్ని, ఒక డీన్గా పనిచేసిన. నేను ఛాలెంజ్ చేసి చేస్తున్నా, కృష్ణమాది అన్న ఎవరు ఎంత ఎక్స్పర్ట్ అన్నా తీసుకురమ్మానండి, లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అన్న నా ముంగడికి నేనా వాళ్ళ ముంగడికి వస్తా, నేనన్నా వాళ్ళ ముంగడికి వస్తా. జస్టిస్ ఎన్వి రమణ గారి దగ్గర కూర్చుందాం. జస్టిస్ ఎన్వి రమణ సీజీ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. వారు పెద్ద గొప్ప గౌరవమే మాకు, ఆయన గౌరవమే. సో కాబట్టి వారు ఇంకా కొంతమంది లా ప్రొఫెసర్ పిలుచుకుందాం, వారు ఉంటారు, కూర్చుందాం, డిబేట్ చేద్దాం. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏ రకమైన పూర్తి న్యాయం మాకు జరిగింది మా జాతులకి అనే విషయం మీద చర్చిద్దాం.
నిజంగా ఒకవేళ జస్టిస్ ఎన్వి రమణ గారు 100% న్యాయం జరిగింది అన్నారు అనుకోండి, నిరూపించమని చెప్తాం. ఎందుకంటే వారు జడ్జే కదా, మావాడు పోయి ఫస్ట్ సన్మానం చేసిండు కదా, అద్భుతంగా చేసిండు. అవునా? మరి అదే జస్టిస్ ఎన్వి రమణ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రమణ సార్ మీ నాయకత్వంలోనే మనం చర్చ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, ఆల్ మీడియా ఛానల్ పిలుద్దాం, ఆల్ ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా ఛానల్ అన్ని పిలుద్దాం. ఇక్కడ ఎక్స్పర్ట్స్, లా ప్రొఫెసర్ ఎక్స్పర్ట్స్ పిలుద్దాం, జడ్జిలను పిలుద్దాం, రిటైర్డ్ జడ్జిలను కూడా డిబేట్ పెడదాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వినే అప్పుడు మా మందకృష్ణ అన్నకు నేను సవాల్, నేను ఆ మందకృష్ణ అన్న కాలు ముఖమని మొక్కుతాయి. ఆ సుప్రీంకోర్టులో వచ్చిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా అద్భుతమైన జడ్జిమెంట్ ఇది, మీకు న్యాయం పూర్తి స్థాయిలో జరిగిపోయిందని చెప్పానని అప్పుడు నేను దేనికంటే దాన్ని రెడీ ఉంటాను.